ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథాన్ని పఠిస్తాం. బైబిల్ గ్రంథంలో ఉన్న అతి చిన్న గ్రంథమైన పాత నిబంధన గ్రంథంలో అతి చిన్న గ్రంథమైన ఓబద్యా గ్రంథం గురించి ఇవాళ పఠిస్తాం. మనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో మొత్తం 39 పుస్తకాలు ఉంటాయి. ఆ 39 పుస్తకాల్లో అతి చిన్న గ్రంథము ఈ ఓబద్యా గ్రంథం. ఈ ఓబద్యా గ్రంథం మనం పఠించేటప్పుడు మనము దేవుని వాక్యాన్ని ఏ పుస్తకం చదివినా సరే ఆ యొక్క పుస్తకాన్ని చదివేటప్పుడు ఆ పుస్తకం రాసిన రచయిత ఎవరు, ఎవరికి రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు, ఈ 3 మాటలు కూడా మన మనసులో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏ ఉద్దేశంతో మనకు రాశాడని మనకు అర్థమవుతుంది. ఈరోజు మన పఠనంలో కూడా ఓబద్యా గ్రంథంలో మనం 3 విషయాలు నేర్చుకుందాం. ఈరోజు కేవలం ఒక ఇంట్రడక్షన్ మాత్రమే తెలియజేస్తున్నాను. రాబో క్లాసుల్లో మరింతగా వచనం వెంబడి వచనము మనం ధ్యానిద్దాం. ఈ వచనం మనం ఓబద్యా గ్రంథం చదువుతున్నప్పుడు 3 ప్రశ్నలకి వాళ్ళకు మనం ఆన్సర్ ఇచ్చుకుందాం. ఒకటి, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు. మొట్టమొదటిగా ఎవరు రాశారు, ఈ యొక్క ఓబద్యా గ్రంథాన్ని ఎవరు రాశారు అనేది మనం ఆలోచిస్తే 1వ అధ్యాయము 1వ వచనంలోనే చాలా స్పష్టంగా ఉంది. 1వ అధ్యాయం 1వ వచనంలో ఓబద్యా కలిగిన దర్శనము చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఓబద్యా కలిగిన దర్శనము అంటే ఈ బుక్ రాసినది ఎవరు అంటే ఓబద్యా. ఓబద్యా ఒక ప్రవక్త అంటే మనం పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దేవుడు తన యొక్క బిడ్డలకి సందేశాన్ని ఇవ్వడానికి మొట్టమొదటిగా తన ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని తన ప్రజలకు అందించేవాడు. అలా ఈ ఓబద్యా కూడా ఒక ప్రవక్త. ఈయన కూడా ఒక సందేశాన్ని, దేవుని సందేశాన్ని తన ప్రజలకు ఇవ్వడానికి దేవుడు వాడుకునే ఒక సాధనము అని ఒకటి మీ మనసులో అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎవరు రాశారంటే ఓబద్యా రాశాడు. 2, ఎవరికి రాశాడు, చాలా స్పష్టంగా అదే వచనం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. ఏదేముని గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది, చాలా స్పష్టంగా రాశాడు. ఏదేము గురించి, ఏదేమీలకు రాశాడు. ఈ యొక్క ఓబద్యా ఎవరికి రాశాడంటే ఏదేమీలకు రాశారు. ఎవరు ఏదేమీలు అని మనం మనసులోకి మళ్ళీ ఆలోచన రావాలి. మనము కనుక మన ఆదికాండాన్ని చదువుతున్నప్పుడు మనందరికీ బాగా సుపరిచితమైన ఒక వ్యక్తి బాగా తెలుసు, ఆయనే అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఆ ఇస్సాకు కుమారులే ఈ యాకోబు, ఏసావు. యాకోబు నుంచి దేవుడు ఇశ్రాయేలు జనాన్ని తీసుకొచ్చారు. ఏశావు నుంచే ఏదోమీలు వచ్చారు. ఈ ఏదోమీలకు దేవుడు ఈ యొక్క సందేశాన్ని ఓబద్యా